గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తే అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. సర్పగ్రహాధిష్ఠాన దేవత శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. హరి ఓం. ఓం అంగారకగ్రహదేవతాయై నమః. ఓం రాహుగ్రహదేవతాయై నమః. ఓం కేతుగణదేవతాయై నమో నమః. హరి ఓం. వీక్షిస్తున్నటువంటి సమస్త జనానీకమంతా కూడా దాదాపుగా ఈ యొక్క కుజుని యొక్క మార్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ ఉన్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా దాదాపుగా 7 నెలలు 8 నెలల పాటు కుజగ్రహ స్తంభన అనేటటువంటిది సమస్త ప్రపంచానికి, మానవాళికి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి అగ్ని ప్రమాదాలు కావచ్చు, విపత్తులు కావచ్చు, వీటన్నిటికీ మూల కారణం. అట్లాగే సోదర నష్టాలు, అంటే సోదర సోదరులకి మధ్య అవినాభావన సంబంధం తగ్గటం, అట్లాగే భూ సంబంధిత వ్యవహారాలు ఒక పట్టాన కొలిక్కి రాకపోవటం, వీటి వలన ఎన్నో రకాలైనటువంటి అఘాయిత్యాలు చేసుకోవటం, మానసికమైనటువంటి స్పందన లేకపోవటం, ఇలాంటివి ఎన్నో కూడా కుజగ్రహం ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ మీద ప్రభావితం చూపేటటువంటి ఈ అంగారకుడు అనగా భూపుత్రుడైనటువంటి కుజుడు భీభత్సమైనటువంటి పరిస్థితుల్ని ఇప్పటిదాకా అనగా జూన్ 7వ తేదీ వరకు కూడా ఆయన తన యొక్క ప్రభావాన్ని నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో శత్రు నక్షత్రమైనటువంటి ఆశ్లేష బుధ నక్షత్రంలో ఉండి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు కూడా. మరి జూన్ 7వ తేదీ నుండి ఈ అంగారకుడు భూపుత్రుడైనటువంటి సమస్త కలహాలకి గొడవలకి కారకుడు, అత్యంత పరాక్రమవంతుడు, అట్లాగే మిలిటరీ వ్యవస్థలో సైన్యాధ్యక్షుడు, మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా అలాగే ఉక్రోషంగా ఆగ్రహ రూపాన్ని ఉగ్ర రూపాన్ని చూపించేటటువంటి ఈ అంగారకుడు అనగా కుజగ్రహం జూన్ 7వ తేదీన మిత్రరాశి అయినటువంటి సింహరాశి, ఇది మేషరాశి నుంచి 5వ స్థానమైనటువంటి సింహరాశిలోకి మిత్రుడైనటువంటి ఆ కుజుడు ప్రవేశించటం, అది కూడా మిత్రుడైనటువంటి మఖా నక్షత్రం అంటే పితృదేవతలకి అధిష్టానమైనటువంటి ఆ యొక్క మఖా నక్షత్రంలోకి అడుగు పెడుతున్నాడు. సరే, కుజుడు వస్తున్నాడు, ఓకే, కొంతమంది రాశుల వారికి బాగానే ఉంటుంది అని అందరూ అనుకోవచ్చు, అందరం ఉబలాడు పడుతున్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇవి భూప్రపంచంలో ఎప్పుడో కానీ ఒకసారి మనకి టచ్ అవుతూ ఉండవు. ఆల్రెడీ మే 18వ తేదీన అంటే మే 20వ తేదీ ఆ ప్రాంతాలలో కేతువు కన్యారాశి నుండి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉండి 1వ పాదంలోకి సింహరాశిలోకి అడుగు పెట్టేశాడు. కుజుడి కన్నా ముందు వచ్చి తిష్ట వేసి కూర్చున్నాడు ఈ కేతు. కుజవత్ కేతువు అంటే కేతు అనేటటువంటి వాడు ఆల్రెడీ ఉత్తర ఫల్గుని నక్షత్రం సూర్య నక్షత్రంలో ఉండి సూర్య రాశిలో ఉండి సూర్యుడిచ్చే ఫలితాలన్నీ ఆల్రెడీ ఆయన ఇస్తూనే ఉన్నాడు కేతు. కానీ ఇప్పుడు అసలైనటువంటి హీరో, అసలు అమితమైనటువంటి పరాక్రమం, ఉగ్రం అంటే ఎవరయ్యా అంటే ఆయనే, కుజుడే. ఎందుకంటే మనకి ఉన్నటువంటి దశావతారాల్లో ముఖ్యంగా ఈ కుజుడు మనకి నరసింహావతారం జ్వాల నరసింహస్వామి అవతారానికి కుజుడు, అట్లాగే రాహువు వరాహ అవతారానికి, కేతువు మత్స్యావతారానికి గ్రహదేవతలు. అంటే శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఈ 3 గ్రహాలు కూడా చాలా పటిష్టమైనటువంటి చాలా ఉగ్రహోపేతమైనటువంటి రూపాలని ఆ భగవంతుడు వీరికి గ్రహదేవతలుగా ఇచ్చి ఉన్నాడు, ఆ అధిష్టాన దేవతల్ని. మరి కుజుడు నరసింహస్వామి అవతారానికి ముఖ్యుడు. అందుకనే నరసింహస్వామి ఎంత ఉగ్రహోపేతంగా ఉంటాడో అంతటికన్నా ఈ గ్రహం కదా భూపుత్రుడు, విష్ణువు యొక్క అంశయే
విష్ణువు భూదేవికి పుట్టినటువంటి వాడే కుజుడు. అందుకనే భూమికి సంబంధించి వ్యవసాయ పంట పొలాలకి సంబంధించి కందిపప్పు ఇట్లాంటి పప్పులకి సంబంధించి ఎరుపుకి సంబంధించినటువంటి పూలు కానీ ఎరుపు సంబంధించిన వస్త్రాలు కానీ ముఖ్యంగా భూపుత్రుడు కాబట్టి భూమికి సంబంధించిన అన్ని విషయాలు ఏవైనా సరే అది మంచి కానీ చెడు కానీ అన్నిటికీ ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మొన్నటి వరకు ఆయన మరి జూన్ 6 వరకు కూడా కర్కాటక రాశిలో న్యాచురల్గా అది కర్కాటక రాశి అనేటటువంటి స్థిర చరాస్తులని తెలియజేసేటటువంటి స్థానం కాబట్టి అక్కడుండి ఆయన చేయవలసిన కొన్ని ధర్మాలు ఇబ్బందులు చేసేసాడు. కొంత బలహీనంగా ఉండటం వలన ఆయనకి అంత ఉగ్రహము పరాక్రమం లేకపోయినాయి. అయితే ఇప్పుడు ఈ సింహరాశిలో కుజకేతువుల యొక్క సమ్మిళితమైనటువంటి సంయోగ చర్య ఎదురుకుండా 7వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, ఆయన సామాన్యుడు కాదు. కుజరాహు కేతువులు కలయిక అంత మంచిది కాదు. ఎన్నో విలక్షణమైనటువంటి క్రియలు కర్మలు అనుభవించాల్సిందే. అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి దుస్సాహసాలు, అట్లాగే విచిత్రకరమైనటువంటి ఎన్నో రోగాలు, అది మశూచి కావచ్చు, డయేరియా కావచ్చు, తినుబండారాల వలన కలిగే సమస్యలు కావచ్చు, గుండె దడ, గుండె నిబ్బరత లేకపోవటం, గుండె సమస్యలు, రక్త ప్రసరణ వ్యవస్థలో కలిగేటటువంటి ఎన్నో అసాధారణమైనటువంటి అసమతుల్యమైనటువంటి పరిస్థితుల వలన మానవులు ఇబ్బందులు పడేటటువంటి ఎన్నో అగాధమైనటువంటి సమస్యలు ఈ కుజకేతువుల యొక్క సంయోగ క్రియ వలన కలుగుతుంది. అట్లాగే ముఖ్యంగా ఇది 5వ స్థానం, అంటే మేషం నుంచి 5వ స్థానం అవటం వలన కుజుడు క్రీడాకారకుడు. అంటే క్రీడారంగంలో ఎవరైనా సరే మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే అది క్రికెట్ కావచ్చు, ముఖ్యంగా ధనుర్విద్య కావచ్చు, వీటిల్లో చదరంగం కావచ్చు, చెస్ అంటే చదరంగం కావచ్చు, లేకపోతే ఎన్నో క్రీడా విన్యాసాలు ఉన్నాయి మనకి, అంటే పరాక్రమంతో కూడినవి, మిలిటరీ వ్యవస్థ కావచ్చు. ముఖ్యంగా సింహరాశిలో కుజుడు ఉండటం అనేటటువంటిది రాజులకి కుజకేతువుల సంయోగం. రాజులు ఎవరైతే ప్రపంచాన్ని, దేశాలని, రాష్ట్రాలని ఏలుతూ వారి యొక్క అధికార వాంఛలతో అధికార దాహంతో ఉంటారో వారికి కోపావేశాలు ఎక్కువ అవుతాయి. ఇప్పటి వరకు చాలా సున్నితంగా సాత్వికంగా ఉండేటటువంటి మనుషులు కూడా ఎవరైతే కుజగ్రహ రాశులు కానీ కుజగ్రహ నక్షత్రాలు కానీ పరిపాలింపబడుతూ ఉంటారో, కుజ మహర్దశలు కానీ అంతర్దశలు కానీ విదశలు కానీ వారికి జరుగుతూ ఉంటాయో, కుజగ్రహ నక్షత్రాలు కానీ రాహుగ్రహ నక్షత్రాలు, ఎందుకంటే వీళ్ళల్లో ఎవరైనా సరే దుస్సాహసాలుకి పాల్పడి దేశాల మధ్య ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనకి 2 నెలల కాలంలో తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కుజుడనేటటువంటి వాడు శత్రు రోగ రుణకారకుడు. శత్రువుల్ని పెంచుతాడు, రోగాలని పెంచుతాడు, రుణాలని పెంచుతాడు. అంటే మన దేశం దగ్గరికి వస్తే మనకి ఏదైనా సరే రుణాలు తీసుకున్నటువంటి దేశాలు ఉంటాయి, మనం రుణం తీసుకున్నటువంటి దేశాలు, అవన్నీ కూడా పకడ్బందీగా మన రుణాన్ని మాకు ఇచ్చేయండి అనేటటువంటి ఫోర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మన యొక్క ఎదుగుతున్నటువంటి మన దేశం మీద ఎన్నో దేశాలు మరి పాము పడగ ఎత్తినట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కుజుడు అణ్వాస్త్రాలు, అణ్వాయుధాలకి సంబంధించిన వాడు, అట్లాగే మిషన్ గన్స్కి సంబంధించినటువంటి వాడు, అట్లాగే బాంబులు అంటే ఫిరంగిలు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఎన్నో అణ్వాస్త్రాలు అంటారు, అస్త్రాలు, ఈ అస్త్రాలకి ఆయుధాలకి కారకుడు కుజుడు. కుజవత్ కేతువు. ఈ కుజకేతువులు కలిశారంటే ఆపటం ఎవరి తరం కాదు. ఇప్పటి వరకు ఏదో కాస్త ఆగిన పరిస్థితి, కానీ ఈ 2 నెలల్లో దానికి తోడుగా మనకి ఈ యొక్క క్రిమి కీటకాదులకి సంబంధించినటువంటి రోగాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది జీర్ణ వ్యవస్థ, సింహరాశి అనేటటువంటిది గుండెకి సంబంధించి జీర్ణ వ్యవస్థకి సంబంధించి. ఈ కేతు అనేవాడు లోపల పేగులకి సంబంధించిన వాడు, లేకపోతే చిన్న చిన్న క్రిమి కీటకాదులకి సంబంధించిన వాడు. పేగు అంటే మన పొట్ట లోపల మనం తినే ఆహార పదార్థాల వలన కలిగేటటువంటి సంయోగం వలన ఆ యొక్క పేగుల్లో పేరుకుపోయినటువంటి ఎన్నో అనారోగ్యాలను కలుగజేసేటటువంటి క్రిమి కీటకాదుల్ని సూచించేవాడు కేతువు. ఓ పట్టాన కొంతమందికి తెలియదు, అసలు కడుపులో ఏ రోగం ఉందో కూడా తెలియదు. అలాంటి విచిత్రమైనటువంటి అల్సర్సు, ఎసిడిటీసు, జీర్ణకోశ వ్యాధులు, జీర్ణాశయ వ్యాధులు, అట్లాగే మోషన్స్కి సంబంధించిన డయేరియా కావచ్చు, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మలేరియా కావచ్చు, మశూచి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనకి మళ్ళీ వ్యాప్తిలోకి వస్తున్నటువంటి కరోనా లాంటి డేంజరస్ వైరస్లు కావచ్చు, ఈ 2 నెలల కాలంలో తీవ్రమైనటువంటి రూపు దాల్చి మళ్ళీ ప్రపంచాన్ని వణికించేటటువంటి పరిస్థితి కావచ్చు. అట్లాగే
ఈ కుజకేతువుల యొక్క మరియు రాహు యొక్క దీని వలన దొంగతనాలు ఎక్కువ కావటం, అట్లాగే క్రీడారంగ వ్యవస్థలకి సంబంధించిన వారు ఎన్నో రకాలైనటువంటి మోసాలకి పాల్పడిన వాళ్ళు బయటికి రావటం, లేకపోతే మోసాలు చేయటం, లేకపోతే క్రీడా సంస్థలు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఆటలు ఆడుతున్నప్పుడు ఉన్నట్టుండి ఆకస్మికంగా ఏదో ఒక ప్రమాదం, అది అగ్ని ప్రమాదం కావచ్చు లేకపోతే వాయు ప్రమాదం కావచ్చు. అగ్నిరాశిలో అగ్నితత్వపు గ్రహాలైనటువంటి కుజుడు కేతువు రెండు ఉండటం అనేది అంత మంచిది కాదు. కాబట్టి ప్రపంచంలో ఏదైనా సరే వీటి యొక్క దుశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు, చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజులకి ఇది చాలా గండమని చెప్పుకోవచ్చు. అందుకనే వారు ఉన్నంతలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఉత్సాహంగా ఉండొచ్చు కానీ ఉగ్ర రూపాన్ని దాల్చకూడదు. అట్లాగే వారి యొక్క ఉత్సాహము, చొరవ నా అంతటి వాడు లేడు అనుకోకుండా ప్రశాంత చిత్తంతో గనక ఉండగలిగితే ఈ 2 నెలలు, అట్లాగే ముఖ్యంగా కాలసర్ప యోగం అనేటటువంటిది మనకి వస్తుంది. ఎందుకంటే జూన్ 7వ తేదీ నుండి జూలై 28వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజకేతువుల యొక్క సంయోగం, అట్లాగే రాహువు యొక్క వీక్షణ, ఈ 3 గ్రహాలు, కుజుడు 8వ దృష్టితో శనిని వీక్షించటం, ఈ కుజ శనులకి భగ్గుమంటుంది. ఎక్కడా కూడా ఇంత గడ్డి వేయక్కర్లా, అంత భగ్గుమంటుంది. మరి కుజుడు శనిని వీక్షించటం, దీని వలన జల ప్రమాదాలు కావచ్చు, జలంలో ఉన్నటువంటి కొన్ని అగ్నిపరమైనటువంటి లావా ప్రసరించేటటువంటి కొన్ని కొండలు పేలిపోవచ్చు, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మంచు పర్వతాలు ఈ యొక్క వేడికి, అంటే కొన్ని అణుబాంబులకో లేకపోతే దేనికో దానికి వేడికి తట్టుకోలేక అవి కరిగిపోయి జల సంబంధితమైనటువంటి సమస్యలు గురి కావటం, ఇలా ఒకటి కాదండి, పంచభూతాలు విక్రించి పంచభూతాలు మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి, శపించేటటువంటి రోజులు ఇవి. దీంట్లో జూన్ 17వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఈ 14 రోజులు కూడా అత్యంత కీలకమైనటువంటిది. ఎందుకంటే కుజరాహు కేతువుల యొక్క సంయోగ వీక్షణ మిశ్రమం అనేటటువంటిది కాలసర్ప యోగ దోషము. ఇది ప్రపంచానికి, దేశాలకి, రాష్ట్రాలకి సంబంధించింది. కాబట్టి ఈ యొక్క 14 రోజుల్లో ఎన్నో గూఢాచారి వ్యవస్థల్లో కొన్ని తప్పులు జరగటం, మిలిటరీ వ్యవస్థలకి అట్లాగే గవర్నమెంట్కి మధ్య సంయోగ స్థితి, సమన్వయ స్థితి లేక ఒకరికొకళ్ళు పోట్లాడుకొని దేశాన్ని దేశాన్ని చిన్నబుచ్చేటట్టు చేయటం, దేశాన్ని నాశనం చేయడానికి కూలుకోవటం, ఇలాంటివి ఎన్నో జరగడానికి అవకాశం ఉంటుంది. అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారు. మిలిటరీ వ్యవస్థలో అధునాతనమైనటువంటి వ్యవస్థకి సంబంధించిన విషయాలలో కొంతమంది ఎవరైతే మిలిటరీ వ్యవస్థలో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు వేరే దేశాలకి తెలియజేసేటటువంటి ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. కాలసర్ప యోగ దోషం అనేటటువంటిది అంత మంచిది కాదు. కాబట్టి ఈ 14 రోజులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర హోమాలు దేశంలో, దేశ రాజులు, రాష్ట్ర రాజులు కూడా, లేకపోతే ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ సుబ్రహ్మణ్య ఆలయాలలో హోమాలు చేయించడం ద్వారా ఉన్నతమైనటువంటి ఆలోచన వ్యవస్థ వీళ్ళకి ప్రస్ఫుటం అవుతుంది. కాబట్టి ఈ యొక్క దొంగతనాలు కానీ, మోసాలు కానీ, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి కుజుడు ఆవేశకారకుడే కాదు, కాముకుడు కూడా, అతి కాముకుడు కేతువుతో కలిసి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల మధ్య కొన్ని వైరాలు కలగడానికి అవకాశం కూడా ఉంటుంది. దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్ని సంబంధ దోషాలు కావచ్చు, ముఖ్యంగా చేతబడులు, లేకపోతే బాణామతి, ఇలాంటివి మన వాళ్ళు నమ్ముతూ ఉండేవాళ్ళు, ఇప్పటికి కూడా నమ్ముతున్నారు, జరుగుతున్నాయని కూడా కొంత వాచనం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల యందు కూడా ఎవరైనా ఉన్నట్లయినా, లేకపోతే మతి భ్రమించి ఉన్నటువంటి వాళ్ళైనా, కోపావేశాలు ఎక్కువ ఉన్న వాళ్ళైనా కూడా కొంత జాగ్రత్త వహించడం మంచిది. దానికి సంబంధించి మాలాంటి వేద పండితుల చేత ఏదైనా చక్కగా ఈ కుజ రాహు కేతు గ్రహాల యొక్క జప తర్పణాలు, అట్లాగే స్వామివారికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి సర్పదోష నివారణార్థమై సర్పసూక్త జప పారాయణాలు 52 రోజులు ఉంటుంది. 52 రోజులు చేసే అవకాశం మేము తీసుకుంటున్నాము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో. కాబట్టి ఈ విధంగా చేస్తూ చివరి రోజున ఆదివారం మఖా నక్షత్రం అవటం వలన చక్కగా ఆ రోజున సుబ్రహ్మణ్య పాశుపత హోమము, నవగ్రహ హోమము జరుగుతుంది. ఏదైతే మధ్యలో జూన్ 17వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఏదైతే ఉందో ఈ రోజుల్లో చక్కగా సుబ్రహ్మణ్య క్షేత్రాలు 6 ఉన్నాయి తమిళనాడులో.
అమ్మవారి మధురైకి కానీ చిదంబరం వీటి దగ్గరలో. కాబట్టి తిరుత్తని, అట్లాగే పళని, స్వామిమలై, ఇట్లా తిరుచెందూరు ఇలాంటి క్షేత్రాలకి వెళ్ళి ఎవరైతే ఈ నక్షత్రాలు వాళ్ళు ఉంటారో, అట్లాగే మేషరాశి, వృశ్చిక రాశి, సింహరాశి, కర్కాటక రాశి, కన్యారాశి, అట్లాగే వృశ్చిక రాశి, ముఖ్యంగా మకర రాశి, కుంభరాశి, ఆ తర్వాత మేషరాశి, వృషభ రాశి, ఈ రాశుల వాళ్ళు కావచ్చు. సర్పగ్రహ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష నక్షత్రము, అట్లాగే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్ర జాతకులు కానీ, అశ్విని నక్షత్రము, అట్లాగే మఖా నక్షత్రము, మూలా నక్షత్రము, కేతు నక్షత్ర జాతకులు కానీ, రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, శతభిష నక్షత్రము, ఈ నక్షత్ర జాతకులు కుజ మహర్దశలు, రాహు మహర్దశలు, కేతువు యొక్క మహర్దశలు, అంతర్దశలు, విదశలు నడిచేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా కంపల్సరీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనండి. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా చేయించుకోవాలని మనస్సంకల్పం. ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు శాంతి పడాలంటే వాటికి జపసపాలు చేయాల్సిందే, హోమం చేయాల్సిందే. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం ద్వారా వారి యొక్క జాతకాలలో కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, అది వివాహం కాకపోయినా, వివాహం అయ్యి అన్యోన్యత లోపించినా, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు లేకపోయినా, లేకపోతే ప్రేమికుల మధ్య వివాదం కలిగిన, ప్రేమికులు వాళ్ళు ఎంతో దూరంగా ఎన్నో రోజుల నుంచి వారి యొక్క కోరిక నెరవేరకపోయినా, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోయినా, అట్లాగే మాతాపితృలకి సంబంధించినటువంటి ఆర్జితం, పూర్వార్జితం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఒక పట్టాన అన్నదమ్ముల మధ్య, అక్కతమ్ముల మధ్య కూడా ఆస్తిపాస్తుల విషయాలలో కోర్టు కేసులు నెరవేరకపోయినా, అట్లాగే ఊరికనే కోపము, చిరాకు రావటము, మానసికంగా ఇబ్బందులు పడటము, లేకపోతే కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వారి యొక్క దశలు అంతర్దశలు జరిగి, అలాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే చేతబడులు, బాణామతులు, రకరకాల ప్రయోగాలు చేసేటటువంటి వారు కానివ్వండి, వీళ్ళందరికీ రాహుకేతువులు, కుజుడు వీళ్ళే ముఖ్యమైనటువంటి గ్రహాలు. కాబట్టి ఈ 3 గ్రహాలకి సంబంధించినటువంటి జపాలు చేయటం ఈ 52 రోజుల్లో, అట్లాగే 6 క్షేత్రాలు దర్శనం చేసుకోవటం, చివరిలో హోమం చేయటం, ఆ తదుపరి ఎవరైనా వచ్చిన వాళ్ళకి చివరి రోజున హోమానికి వచ్చిన వాళ్ళకి కాస్త ప్రసాద వితరణ చేయటం, ఆ యొక్క 6 క్షేత్రాల్లో చేసినటువంటి ప్రసాదాలు ఏదైనా ఉంటాయి, భస్మం, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భస్మధారణ, కాబట్టి ఆ భస్మాన్ని, గంధాన్ని తీసుకురావటం, చేయించుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వటం అనేది మా పీఠం తరపు నుంచి జరుగుతుంది. ముఖ్యంగా అందరూ కూడా ఈ 52 రోజులు, జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు కూడా నిత్యము కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ స్తోత్రాలని పారాయణ చేయండి. అట్లాగే నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 ఒత్తులు, ఆవు నెయ్యి కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ, ఈ 2 కూడా వేసి చక్కగా దీపారాధన చేయటం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని కానీ చక్కగా పారాయణ చేయండి, పూజ చేయండి. అట్లాగే అందరూ కూడా సాధ్యమైనంత వరకు మనస్సులో ఓం స్కంద గణపతయే నమః, అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి, అట్లాగే దోం దుర్గా గణపతయే నమః, అటు రాహువు ప్లస్ కేతువు, ఇట్లా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలైనటువంటి ఓం దుర్గా గణపతయే నమః, ఓం స్కంద గణపతయే నమః, ఇలా మంత్రాలని నిత్య పారాయణ చేసుకోండి. చాలా విశేషమైనటువంటి మానసిక ప్రశాంతత కలుగుతుంది. లేకపోతే వీళ్ళు ఇచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందులకి ఈ యొక్క 52 రోజులు కూడా ప్రపంచము, దేశము, మన సొంత జాతకాలలో ఇబ్బందులు మాత్రం పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ ఇది గమనించి ఎవరైనా సరే ఈ పూజలకి సహకరించే వాళ్ళు కానీ, ఈ పూజలు చేయమని ఎవరైనా సరే ఫోన్ చేసి అడిగినట్లయితే కనుక తప్పకుండా మా యొక్క పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క నిష్ఠతో కూడుకున్నటువంటి ఈ జపాన్ని, అట్లాగే హోమాన్ని చేయించేటటువంటి బాధ్యత వారి జాతకరీత్యా చూసుకొని నక్షత్రము, రాశి ప్రకారము, దశ అంతర్దశల యొక్క సంకల్పం చెప్పి, వారికి ఏ విషయంలో అయితే కోరిక ఉందో ఆ కోరికని చెప్పి నిత్యము చేసేటటువంటి బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ ముందు ముందు మనకు కలిగేటటువంటి ఎన్నో తీవ్ర పరిణామాల నుంచి కాపాడుకునే శక్తి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రమే ఇవ్వాలి. అందరూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. శుభంగా సుఖంగా ఉండండి. ఓం స్కంద గణపతయే నమః. ఓం స్కంద గణపతయే నమః. వృషభ రాశి. వృషభ రాశి వారికి జూన్ 7వ తేదీ నుండి జూలై 28వ తేదీ వరకు దాదాపుగా 52 రోజులు వీరికి ముఖ్యంగా
చదువుకునేటటువంటి విద్యార్థులు, ఎందుకంటే వృషభ రాశి వారికి 4వ స్థానంలో కుజుడు మరియు కేతువు యొక్క కలయిక. ఈ యొక్క కలయిక చాలా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు విద్యార్థులకి సూచిస్తోంది. చదువుకి తగ్గ ప్రాధాన్యత లభించకపోవడం వలన వీరు తమకున్నటువంటి కార్య సాధనని కూడా వెనక్కి తగ్గించుకునే పరిస్థితి. వాళ్ళకి అతి నమ్మకం ఎక్కువ. మేము బాగా చదివాము, అంటే చొరవ ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువగా పాటుపడతారు ఎక్కువగా చదవటానికి, కానీ అనుకున్నంత ప్రయోగం జరగదు. ఎందుకంటే కుజకేతువుల మిశ్రమం. అందుకని చదువు విషయంలో కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని కొంచెం పక్కదారి మళ్లించడం కానీ, స్కూల్స్లో కాలేజీల్లో లేనిపోని గొడవలు, లేనిపోని సమస్యలకి గురి కావటం, లేకపోతే వాహనాల మీద కాస్త ప్రయాణం చేసొద్దాం సరదాగా ఉంటుందని చెప్పి ఈ యొక్క 52 రోజుల్లో వారి యొక్క ఫ్రెండ్స్, మగవాళ్ళు కావచ్చు స్త్రీలు కావచ్చు, వాళ్ళతో చక్కగా బైక్స్ మీద అలా వెళ్ళి రావద్దామని చెప్పి వెళ్ళిన వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రమాద సూచనలు కూడా జరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్త వహించండి వృషభ రాశి వారు. తొందరపడి ఆలోచనల్ని పక్కదారి మళ్లించకండి. అట్లాగే ముఖ్యంగా ఈ పాలు అమ్మేటటువంటి వారు కావచ్చు, పాల వ్యాన్స్ కావచ్చు, పాల ఫ్యాక్టరీలు కావచ్చు, మిల్క్ ఐటమ్స్ తయారు చేసేటటువంటి ఎవరైనా సరే వారి యొక్క ఫ్యాక్టరీల్లో కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి లేకపోతే వస్త్ర సముదాయంతో కూడుకున్నటువంటి కొన్ని షాపుల వాళ్ళకి కానీ, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని కాలేజెస్, యూనివర్సిటీలు లేకపోతే స్కూల్స్, వీటిల్లో ఉన్నటువంటి కొన్ని పత్రాలు, విలువైనటువంటి పత్రాలు కాజేయబోవడం, దొంగతనం చేయబడటం, దానికి ప్రతిపక్షాలు వాళ్ళు గొడవ చేయటం, లేకపోతే మామూలు వాళ్ళకైతే కనుక ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు జరిగి ఉన్నటువంటి పాత ఫైల్స్ అన్నీ కూడా కాస్త ఇబ్బంది పడటం, అంటే లేకుండా పోవడం, తగలబడిపోవటం, వీటి ద్వారా ఆ కాలేజీ యొక్క సిస్టమ్ అంతా ఇబ్బందులు పడడం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే 4వ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల వలన డ్యామ్స్, గవర్నమెంట్ గనక ఎప్పుడో కట్టినటువంటి డ్యామ్స్ని పరిశీలన చేయడం చాలా ముఖ్యం. లేకపోతే ఈ డ్యామ్స్ కూలిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కాలసర్ప యోగ దోషం, కుజరాహు కేతువుల యొక్క మిశ్రమం, శనిని కుజుడు చూడటం వలన కట్టుబడి విషయాలలో ముఖ్యంగా పాతకాలం స్టాండర్డ్గా ఉంటాయని కట్టిన వాటిల్లో పరీక్షించి వాటికి కనుక మరమ్మతులు చేయగలిగితే బాగుంటుందని సూచన. లేకపోతే వాటి యొక్క విషయంలో కాస్త బ్రిడ్జిలు కూలిపోయేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు తమ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఏదో తెలియనటువంటి గుండె దడలు వారికి రావచ్చు, లేకపోతే ఆవేశపూరితమైనటువంటి వాగ్వాదం చేయడం ద్వారా గృహంలో అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపించటం, లేకపోతే వారు చేసేటటువంటి కొన్ని అంతర్గత బిజినెస్ల్లో గవర్నమెంట్లకు పట్టుబడటం, ఆ గవర్నమెంట్ వ్యవస్థలు వీళ్ళ మీద నిఘా ఉంచటం, దాని ద్వారా వీళ్ళ యొక్క కంఫర్ట్నెస్ చెడిపోయి చదువుకి ఆటంకాలు కలగటం, ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు కలగటం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి వ్యాపార భాగస్వామ్య విషయంలో రియల్ ఎస్టేట్స్లో భాగస్వామ్యులుగా అవటానికి కానివ్వండి, ఆల్రెడీ భాగస్వాములు అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులు తయారు చేసేటటువంటివి ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి వ్యవసాయ కూలీలుగా వాటికి సంబంధించినటువంటి వారు భాగస్వామ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. తొందరగా ఆవేశాన్ని తెచ్చుకొని మాట్లాడకండి. వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా పనిచేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి వ్యవసాయంలో ఉన్నటువంటి కొన్ని క్రిమికీటకాదులు దండెత్తి మీరు పెంచుకున్నటువంటి పంట అంతా కూడా నాశనం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అట్లాగే జంతువుల వలన కూడా కొంత జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా కొన్ని కొట్లాటలు, దుమ్మిలాటలు, వీటి విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అట్లాగే ముఖ్యంగా వాహనాలు తయారు చేసేటటువంటి కంపెనీలు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పెట్రోలు, కిరోసిను, డీజిలు ఇవి పోసేటప్పుడు ఆ యంత్రాలు ఉంటాయి, పెద్ద పెద్ద యంత్రాలు, ఆ యంత్రాల్లో పోసేటప్పుడు కానీ, లేకపోతే వెహికల్స్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, అంటే వాటికి సంబంధించిన ఆ పారిశ్రామిక సంస్థకి సంబంధించిన వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఒక్కొక్కసారి టైర్స్ పరీక్షించుకోవటం, లేకపోతే ఆ యొక్క ఇంజన్ బాక్స్ని పరీక్షించుకోవడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా బ్రేకులు, వెహికల్స్ నడిపేటటువంటి వాళ్ళు బ్రేకులు
గ్రీజ్ ఉందా లేదా చూసుకోవటం, లేకపోతే బ్రేక్స్కి సంబంధించినటువంటి సమస్యలు రావడం, దాని ద్వారా ఫెయిల్ అయిపోయి వాహన ప్రమాదాలు జరగడం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో జరగడానికి ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి కుజకేతువులు, దశమంలో ఉన్నటువంటి రాహువు వలన ఉద్యోగంలో కాస్త మార్పులు చేర్పులు ఉన్న చోటనే కలిగే అవకాశం ఉంటుంది. ఆశించినంతగా వీరికి ఈ 52 రోజుల్లో పెద్దగా తృప్తికరమైనటువంటి జీవితం అయితే నడవకపోవచ్చును. కాబట్టి అవతల సంఘంలో వ్యక్తులతో జాగ్రత్తగా ఆచితూచి ఉండండి. వారితో పోట్లాటలు గొడవలకి దిగకండి, తొందరపడి మాట్లాడకండి, అంతర్గతంగా వాళ్ళని అన్వేషిస్తూ ఉండాలని చెప్పి సూచన. ముఖ్యంగా వీరు తల్లి యొక్క ఆరోగ్యం కావచ్చు, విద్యార్థులైతే గనక సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని చేయించుకోండి, లేదా మా యొక్క పీఠంలో చేసేటటువంటి నిత్యము ఈ 52 రోజులు రాహుకేతువులకి కుజుడికి జపాన్ని ఆచరిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క గ్రహాలకి శాంతిని కలిగించేటటువంటి సర్పసూక్త జప పారాయణని చేస్తూ చివరికి హోమాన్ని చేయటం, సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని చేయటం అనేది జరుగుతుంది. 6 క్షేత్రాల దర్శనం జరుగుతుంది కాబట్టి వాటి యొక్క ప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయండి. ముఖ్యంగా ఉలవలు కందులు దానం ఇవ్వడం వలన విద్యార్థులకి కొంత ఓపిక వస్తుంది, చదువులో ముందుకు వెళ్ళగలిగే సామర్థ్యం కలుగుతుంది. ఉద్యోగస్తులైతే గనక మినువులు దానం చేయండి, లేదా మాష చక్రాలు అంటే గారెలు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నివేదన పెట్టి కాలభైరవుడి అష్టకం చదివి 10 మందికి దానం చేయండి. అప్పుడు అంతా కూడా వృషభ రాశి వారికి మిగతా గ్రహాల వలన శుభం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుజరాహు కేతువుల యొక్క దోషం పోవటానికి ఈ విధమైన దోష పరిహారాలు ఆచరించటం. ఓం స్కంద గణపతయే నమః. చదువుకునే విద్యార్థులైతే ఓం దుర్గా గణపతయే నమః అనే మంత్రాన్ని 52 రోజులు చదవండి. చక్కగా ఆయుష్తో వర్చస్సుతో ఉన్నతమైన విద్యల్ని సాధించండి. ఓం స్కంద గణపతయే నమః.